అదేవిధంగా కొత్త ప్రభాకర్ రెడ్డి పేరులోనే కొత్తదనం కానీ ఆయన పాత చింతకాయ పచ్చడే మీకు తెలియనోడు కాడు. ఈ పాత చింతకాయ పచ్చడిని 2 సార్లు ఎంపీగా మీకు గెలిపించారు. నేను అడుగుతున్నా, ఆయన బాసే, ఆయన దొరనే ముఖ్యమంత్రి కదా, ఆ దొరత గడి దగ్గర కాపలా ఉండే కొత్త ప్రభాకర్ రెడ్డి ఎందుకు తుపాకకు నిధులు తేలేదు? ఎందుకు తుపాకను రెవెన్యూ డివిజన్ చేయించలేదు? ఎందుకు తుపాకకు పీజీ కాలేజ్ తేలేదు? ఎందుకు చేగుంటలో డిగ్రీ కాలేజ్ తీసుకురాలేదు? ఎందుకు ఈ పేదోళ్ళకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పించలేదని నేను అడుగుతున్నా. ఎందుకు ఈ ప్రాంతంలో విద్యా అవకాశాలు ఈ పేదలకు అందుబాటులోకి తేలేదని నేను అడుగుతున్నా. నిరుద్యోగ యువకులకు ఆయన ఎలాంటి పని చేయలే. మరి నేను అడుగుతున్నా, 10 ఏళ్ల నుంచి దాదాపుగా ఎంపీకున్నా నువ్వు ఏమీ చేయకపోను. కేసీఆర్ ఫామ్ హౌస్ దగ్గర పెద్ద చింతగాడి లెక్క, వాళ్ళ పక్కన బంట్రోతు లెక్క ఉన్నావు. కానీ ఏ రోజన్నా ఈ దుబ్బాక ప్రాంత ప్రజల ఆత్మగౌరవాన్ని నిలబెట్టడానికి నువ్వేమైనా ప్రయత్నం చేసినవా అని నేను అడుగుతున్నా. అందుకే మిత్రులారా, రఘునందన్ రావును చూసిండ్రు, కొత్త ప్రభాకర్ రెడ్డిని చూసిండ్రు, ఇక చూడడానికి ఏమీ లేదు వాళ్ళిద్దరిని. ఆనాడు పెద్దలు చెరుకు ముత్యం రెడ్డి గారిని చూసిండ్రు. నీతికి నిజాయితీకి మారిపేరు చెరుకు ముత్యం రెడ్డి గారు. ఈ ప్రాంత రైతులకు ఆదర్శ రైతు చెరుకు ముత్యం రెడ్డి గారు.